హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పారుస్ ఫ్యాషన్. మనం ఈరోజు పువ్వులతో మల్లెలు, గులాబీ రెక్కలు, కనకాంబరాలతో మనము అమ్మవారికి ఎలా హారాన్ని తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఇలా దారాన్ని ప్యాడ్కి 2 లైన్స్ కట్టుకొని 1 లైను నాటు వేసుకోవడానికి ఇలా పెట్టుకోవాలి. నేను రోజా పువ్వులను ఇలా చీల్చి పక్కన పెట్టుకున్నాను. అలాగే మల్లె పువ్వులను ఇలా మొగ్గలుగా ఉన్నవి తీసుకోవాలి, ఎందుకంటే కట్టడానికి బాగా వస్తుందన్నమాట. అలాగే మధ్యలో ఒక నెక్లెస్కి స్టోన్ లాగా కనకాంబరాలను యూజ్ చేస్తున్నాను అనమాట. ముందుగా 2 మొగ్గలు తీసుకొని గులాబీ రేకును మడిచి ఇలా పెట్టేసి 2 దారాల మధ్యలో పెట్టేసి ఇంకో దారంతో ఇలా నాటు వేసుకోవాలి. అప్పుడు నాటు పడిపోతుందన్నమాట. ఇలానే మొత్తం అన్ని పువ్వులను కుట్టుకోవాలి. చూడండి, ఇలా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఇది శ్రావణమాసం కదండి, అమ్మవారికి కలశాలకు అందుకు డెకోర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. పువ్వులతో నెక్లెస్లు ఇలా చేసుకొని కుట్టి మనం వేసామంటే అందంగా కనిపిస్తుంది. కలశం కూడా అమ్మవారికి కూడా మెడలో నిండుగా ఉంటుంది. ఇలానే ఏ పువ్వులతోనైనా కానీ ఇలానే చేసుకోవచ్చు అనమాట. నేను ఇలా 3 కాంబినేషన్స్లో తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వీడియోలో వైట్ గ్రీన్ కాంబినేషన్లో చేద్దామండి ఒక నెక్లెస్ను, చాలా బాగుంటుంది. అది కూడా షేర్ చేస్తాను నేను. చూడండి, ఇలా అన్నీ ఇలానే చేసేసుకొని నాటు వేసుకుంటూ రావాలి. ఇలా నాటు వేసేసుకుంటూ లాస్ట్లో ఒక 2-3 లైన్స్ ఇలా నాటు వేసేసుకొని మనకు థ్రెడ్ ఎంత కావాలో అంత పెట్టేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎలా ఉందో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పువ్వులతో నెక్లెస్ లాగా చాలా బాగా వచ్చింది కదా. సో దీన్ని మనము కొంచెం తడి చేసి పెట్టామంటే 1 అవర్కి అంతా అలా విచ్చిపోతాయి. అప్పుడు మనకు పువ్వులతో ఒక నెక్లెస్ లాగా తయారైపోతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.